యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన గుండాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గంధం చంద్రకళ మరియు సిఆర్పి దేవనబోయిన లింగయ్య బడికి రెగ్యులర్గా రాని విద్యార్థుల కోసం యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గుండాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గంధం చంద్రకళ మరియు సిఆర్పి దేవనబోయిన లింగయ్య. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ విద్యార్థుల్ని బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులదే అని, చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు అని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి పిల్లల్ని క్రమం తప్పకుండా స్కూలుకు పంపాలని వారికి తెలిపారు. సిఆర్పి దేవనబోయిన లింగయ్య మాట్లాడుతూ 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల విద్యార్థులు పాఠశాలలో విద్యను అభ్యసించాలి గాని పత్తి చేలల్లో కూలి పనులకు వెళ్లొద్దని, ఇంటి వద్దనే ఉండి సెల్ ఫోన్కి బానిస కావద్దని, ఇంకా రోడ్ల వెంట జులైలాగా తిరిగి తల్లిదండ్రులకు భారం కావద్దని, ప్రతి విద్యార్థి విధిగా పాఠశాలకు హాజరు కావాలని కోరారు. రెగ్యులర్గా రాని విద్యార్థుల వివరాలు: 1 కోడూరి మణికంఠ 8వ తరగతి, 2 బాసాని ఉదయ్ 7వ తరగతి, 3 బోదాసు కరుణ 8వ తరగతి. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అన్నేపర్తి మమత, మండల ఆర్ఎపిల సంఘం అధ్యక్షులు డాక్టర్ వెంకన్న, గ్రామ యువకులు కోడపర్తి భాస్కర్, అంగన్వాడీ టీచర్ సునీత, ఏఎన్ఎం స్వరణలత, అనపర్తి నరసింహ పలువురు పాల్గొన్నారు. పిల్లలకి లేని ఏమిటే వస్తుందమ్మా 3 నెలల నుంచి. ఇప్పుడు జ్వరం వచ్చిందంటే 3 నెలల నుండి రావట్లేదని మేడమే చెప్తే మేడం దగ్గర తీసుకుపోయినా జ్వరం వస్తే హాస్పిటల్ ఉంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్. మేడం ఉండి 20 రోజులు స్కూల్ కూడా వస్తున్నారు డాక్టర్స్. మరి ఎప్పుడు చెప్పలేదు అసలు. ఈ అమ్మాయి కనపడట్లేదు నాకు. రెగ్యులర్ పంపించండి అమ్మా. మేము ఇంత దూరం ఇంటికి ఎందుకు వచ్చినాం అంటే పిల్లలు 20 రోజుల నుంచి రాకుంటే క్లాస్ స్వామి తీసుకో. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రతి రోజు బడికి పోతావుగా, మాటిస్తున్నావుగా, ఓకేనా? సరే ఉంటాడు కానీ మేమేం పెట్టినా తినడు. ఉన్నత పాఠశాల గుండాల చెందినటువంటి విద్యార్థి గత 20 రోజుల నుంచి బడికి రాలేకపోవడంతో కాంప్లెక్స్ ప్రాణోపాధ్యాయులు చంద్రకళ మేడము, అమ్మాదర్శ పాఠశాల చైర్మన్ మమత, అంగన్వాడీ టీచర్ సునీత, డాక్టర్ వెంకన్న గారు, కోడపర్తి భాస్కర్ గారు, అనపర్తి ఈ విద్యార్థి తల్లిదండ్రులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విద్యార్థులు కూడా బడిలో ఉండాలి, పాఠశాలలో ఉండాలి కానీ పత్తి చెల్లెల్లో కానీ తర్వాత విద్యార్థులతో కానీ బయట తిరగొద్దని, సెల్ ఫోన్కి బానిసై ఇంటికాడ కూర్చొని పిల్లలు రాకపోవడంతో ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు కూడా తప్పనిసరిగా బడికి పంపించాలి అని ఇవ్వడం జరుగుతుంది.